Hello students, TSPSC has recently announced Group 1 prelims result. ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే క్వాలిఫై కాలేదో యూ నీడ్ నాట్ బి ప్యానిక్. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ మోరాల్ను డౌన్ చేయకండి. ఎందుకంటే మన స్టేట్లో 80,000 పోస్టులో చాలా పోస్టులు ఇచ్చి ఉన్నారు, ఆల్రెడీ నోటిఫైడ్ అయినాయి. గ్రూప్ 4 కానీ గ్రూప్ 2 కానీ మీ స్పెషల్ క్వాలిఫికేషన్ కానీ జేఎల్ కానీ డిఎల్ కానీ మల్టిపుల్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఈ క్వాలిఫై అవ్వడం అనేది డిస్క్వాలిఫై అవ్వడం అనేది జీవితంలో ఒక ప్రక్రియ కాబట్టి దానికి మీరు పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. బట్ ఇమీడియట్గా షిఫ్టింగ్ గేర్ టువర్డ్స్ యువర్ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, దానికి తగిన ప్రిపరేషన్ ఏం చేయగలరు, మీరు నెక్స్ట్ ఎగ్జామ్ ఏం రాయగలరు. నా దృష్టిలో గ్రూప్ 2 గ్రూప్ 4 అనేవి ఇట్స్ ఎలిజిబుల్ ఎగ్జామ్స్. అది కూడా మంచి ప్రజాసేవ చేయడానికి ఉపయోగపడేటటువంటి పోస్టులు, ఒక డిగ్నిఫైడ్ పోస్టులు దాంట్లో ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది ఫ్రెండ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి పరీక్షల్లో కూడా మెయిన్స్కి ప్రిపరేషన్ అవుతున్నారు. దట్స్ ఎ గుడ్ సైన్. కొంతమంది స్పెషల్ క్వాలిఫికేషన్ మీద ఏఈఈ అట్లాంటి పరీక్షలు రాసేసుకుంటున్నారు. బట్ ఎనీ హ్యావ్ ఒక గుడ్ మొమెంటమ్ మన స్టేట్లో ఉంది. అది ఒక పాజిటివ్ కార్నర్గా మనం ఇక్కడ ట్రీట్ చేయవచ్చు. సో ఏదైనా చూడండి, ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఒక మోడల్ ఉండాలి మీకు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మోడల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడన్గా మనకు ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళ నేచర్ను బట్టి నేను నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాను. ఇఫ్ టేక్ ది రిజల్ట్ లిస్ట్, దాంట్లో సీనియర్ లాంగ్ స్టాండింగ్ 2014 నుంచి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. సివిల్ సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు క్వాలిఫై అయ్యారు. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఎవరైతే ఢిల్లీ లెవెల్లో చేశారో, హైదరాబాద్ ఢిల్లీ లెవెల్లో చదివారో వాళ్ళు క్వాలిఫై అయ్యారు. థర్డ్, మా ప్రియతమ స్టూడెంట్స్ మొత్తం గ్రూప్ 2లో చదివినటువంటి విద్యార్థులంతా, ఎస్ఐ కానిస్టేబుల్గా చదివిన విద్యార్థులంతా కూడా రాసి ఇప్పుడు క్వాలిఫై అయ్యారు. వాళ్ళు సార్ మేము ఏం చేయాలి, ఎలా చేయాలి తోచడం లేదు అని వాళ్ళ కాల్స్ వస్తూ ఉన్నాయి. సో దీన్ని మైండ్లో చేసుకొని నా అభిప్రాయాన్ని చెప్పేటటువంటి ఒక వేదిక ఈ వీడియో ద్వారా చెప్దామనేటటువంటి ఒక పర్పస్తో ఈ వీడియోను షూట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1 మెయిన్స్ ఎందుకంటే 2012, 2016, 2018, 2020 ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2016 పరీక్ష, 2012 పరీక్ష ఇవన్నీ టీచ్ చేసి కొంతమంది స్టూడెంట్ దీంట్లో సెలెక్ట్ అయినటువంటి మా స్టూడెంట్ సెలెక్ట్ అయినటువంటి ఎక్స్పీరియన్స్గా, తర్వాత రాసినటువంటి ఎక్స్పీరియన్స్గా ఏమనిపించింది అంటే గ్రూప్ 1 అనేది ఒక కంటెంట్ ఓరియంటెడ్, డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్, స్కిల్ ఓరియంటెడ్, ప్రజెంటేషన్ ఓరియంటెడ్ ఫీల్డ్ ప్లే. అది నాకు అర్థమైంది. నీకు ఎంత కంటెంట్ ఉన్నా నీ దగ్గర, ఓషన్ లాగా కంటెంట్ ఉన్నా, మాస్టర్ ఉన్నా. ఇప్పుడు మన ఎకానమీ కోర్సులో కొంతమంది ఎకానమీ ప్రొఫెసర్లే చేయను, అంటే కొంతమంది ఏదైతే యూనివర్సిటీస్లో కానీ అసోసియేట్ ప్రొఫెసర్గా, కొంతమంది మనకు జూనియర్ లెక్చరర్స్గా, కొంతమంది పీజీ చేసిన వాళ్ళు జాయిన్ అయ్యారు. అది పాయింట్ ఏంటి అంటే చూడండి, వాళ్ళు దే ఆర్ థరో ఇన్ దట్ సబ్జెక్ట్. కానీ ఇక్కడ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నదని ఇంపార్టెంట్ కాకుండా దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తావు అనేది వెరీ ఇంపార్టెంట్. అయితే నేనేమంటానంటే కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని నేను 100కు 100 ఇస్తాను. కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కంటెంట్ బాగా ఉంటుంది. దానికి ఎలా డెలివరీ చేయాలి, వర్డ్స్ ఎలా రాయాలి, ఎలా దాన్ని అరేంజ్ చేయాలి, ఎలా చెప్పగలగాలి, 10 నిమిషాల్లో ఆన్సర్ను ఎలా చెప్పగలగాలి, ఎలా ప్రజెంట్ చేయగలగాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంటెంట్ లేకపోతే ప్రజెంటేషన్ స్కిల్స్ రావు. కంటెంట్ ఉంటే మీరు ఏదో విధంగా ప్రజెంట్ చేయగలరు, అనుకరణ ద్వారా అయినా దాన్ని మీరు సాధించగలరు తప్ప కంటెంట్ను కొంచెం డెవలప్ చేసుకోవాలి. ఉన్నవాళ్ళు ఆల్రెడీ రివిజన్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ స్థాయిలో చదివిన వాళ్ళు, ప్రిలిమ్స్లో బాగా చదివిన వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళంతా టెస్ట్ ప్రాక్టీసెస్ చేసుకోండి, టెస్ట్ సిరీస్కి వెళ్ళిపోండి. ఎవరైతే కొత్తగా ప్రిలిమ్స్లో పాస్ అవుతానో లేదో అనే డౌట్తో ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే గ్రూప్ 2 ప్రిపరేషన్ అయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్లో చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా టెస్ట్ సిరీస్కి వెళ్ళకండి. ఇప్పుడు కంటెంట్ డెవలప్ చేసుకునే ఒక టైం వచ్చింది. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసిందంటండి, మనకు జూన్ అనేటటువంటి ఒక డేటును టెంటేటివ్ మంత్ను అనౌన్స్ చేశారు. జూన్ 2023కి అనౌన్స్ చేశారు డేట్. జూన్ 2023 అంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు జనవరిలో ఉన్నాం. ఉదాహరణకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఒక 5 months ఉందండి. ఒక 4 months, 4.5 months అయితే ఈజీగా ఉంది మీకు, ఈజీగా ఉంది.
కానీ చదవలసినవి కూడా గుర్తుపెట్టుకోండి. డేట్ ఎంత ఇచ్చాడంటే దానికి రీజన్ ఏంటి? చదవలసినటువంటి పేపర్లు ఒక 6 పేపర్స్ మీకు ఉన్నాయి. గ్రూప్ 1లో ఒక పేపర్స్ బండల్ ఆఫ్ పేపర్స్ ఇన్ గ్రూప్ 1. గ్రూప్ 2లో కానీ ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ సేమ్ సబ్జెక్ట్ను మీరు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివింటారు ఎక్సెప్ట్ గ్రూప్ 2. కానీ ఇక్కడ చూడండి ఒక 6 పేపర్స్ మీకు ఉన్నాయి. స్టూపెండస్ టాస్క్ టు క్రాక్ దెమ్. ఒక 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 ఛాలెంజింగ్ టాస్క్ ఇది. ఈ సిలబస్ను మీరు కంప్లీట్ చేసేసుకోవడానికి ఈ టైంను బాగా ఉపయోగించుకొని, ఉదాహరణకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు చదవండి బాగా. 4 మంత్స్ బాగా చదివి సబ్జెక్ట్ కమాండింగ్. ఒక్కొక్క సబ్జెక్ట్ చదవండి, టెస్టులు చేసుకోండి. కంటెంట్ అయిన తర్వాతనే టెస్ట్కి వెళ్ళండి. నా అభిప్రాయం, నాకు చిన్న అడ్వైస్ పాటించండి. కంటెంట్ పూర్తయిన తర్వాత టెస్ట్కి వెళ్ళండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కంటెంట్ యూ కెన్ గో ఫర్ టెస్ట్. ఎందుకంటే టెస్ట్ సిరీస్లో జస్ట్ క్వశ్చన్లు చూడడానికి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వద్దు. ఏదో ఒక యూనిట్ రాసి మిగతా యూనిట్లు రాయకుండా వదలొద్దు. నా అభిప్రాయం ఏంటంటే అక్కడ మీరు 10 నిమిషాల్లో ఆన్సర్ రాయాలి అంటే ఇక్కడ టెస్ట్ సిరీస్లో ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి మీరు టెస్ట్ చేసుకునేటటువంటి టెస్ట్ సిరీస్లో ప్రతి టెస్ట్ సిరీస్లో ప్రతి చాప్టర్ మీద మీరు కొన్ని క్వశ్చన్స్ అంటూ రాయాలి, కొన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ రాయాలి. అవి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అప్పుడే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే 25,000 మనకు 25,050 క్వాలిఫై అయ్యారండి. ఈ క్వాలిఫై అయిన తర్వాత దీంట్లో కాంపిటీషన్ చూసుకుంటే మనకు 2,000 to 3,000 బాగా చదువుతారు. దాంట్లో హైలీ కాంపిటీషన్ అంటే 1,000 తీసుకుందాం. సెలెక్ట్ అయ్యేది 500. మీరు మర్చిపోవద్దు, సెలెక్ట్ అయ్యేది 500. కాబట్టి ఆ డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు. అంటే మీరు ఒక ఆన్సర్ రాశారంటే 25,050 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికన్నా నీ ఆన్సర్ అనేది చాలా పాలిష్గా ఉండాలి. వాళ్ళందరికన్నా నువ్వు బెటర్గా ప్రజెంటేషన్ చేయగలగాలి. అంటే ఒక పేపర్లో 150కి 150 కొట్టవలసిన అవసరం ఏమీ లేదండి. బట్ ఎంత మ్యాక్సిమంగా నువ్వు స్కోర్ చేయగలవో చేయండి. ఒక 95 to 100 టార్గెట్ పెట్టండి. ఒక 90 to 100 ఈజీగా 90 to 100 ఎవాల్యుయేట్ అవుతున్నాయి. ఆఫ్టర్ ఎవాల్యుయేషన్ 90 to 100 ఇస్తున్నారు. బట్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్. మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు న్యూ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద పేపర్ పర్టిక్యులర్స్, ఎందుకంటే మీకు ఆల్రెడీ యు ఆర్ వెల్ అవేర్ అబౌట్ ఇట్. కానీ మీరు ఏంటంటే కంటెంట్ బాగా ప్రిపేర్ అయిన తర్వాతనే మీరు అప్రోచ్ ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే ఒక క్వశ్చన్కు ఆన్సర్ ఎలా రాయాలి, ఒక క్వశ్చన్కు ఆన్సర్ ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఆ అప్రోచ్ తెలిసిన తర్వాతనే మీరు టెస్టులకు కానీ టెస్ట్ సిరీస్కి కానీ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. వేరాజ్ మన యొక్క పేపర్ 4ను చూసుకున్నట్లయితే ఐ వుడ్ లైక్ టు స్పీక్ సర్టెన్ పాయింట్స్ ఆన్ పర్టికులర్లీ మన పేపర్ 4 మీద కొన్ని అంశాలు చెప్తాను. ఇప్పుడు చూడండి, పేపర్ 4కు సంబంధించి మనకు ఏమి ఇచ్చారంటే ఇక్కడ మన సిలబస్లో మెన్షన్ చేసినటువంటి పేపర్ 4 మొత్తం మనకు 3 కాంపోనెంట్స్ ఇచ్చారండి. ఒక కాంపోనెంట్ వచ్చేసి మనకు ఇండియన్ ఎకానమీ అనేటటువంటి ఒక కాంపోనెంట్ ఉంది. సెకండ్ కాంపోనెంట్లో ఏముందంటే చూడండి, తెలంగాణ ఎకానమీ అనేటటువంటి ఒక కాంపోనెంట్ ఉంది. థర్డ్ దాంట్లో చూసినట్లయితే ఎన్విరాన్మెంట్ ఎకనామిక్స్ అనేది థర్డ్లో ఉంది. అందుకే నేను ఇప్పుడు ఏం చెప్తానంటే మన ఎకానమీ సిలబస్ సంబంధించి ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మాదిరిగా మన ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసినట్లయితే మనకిచ్చినటువంటి పేపర్ 4లో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్స్ అండి. ఈ సిలబస్లో 3 అంశాలు మనకి ఇచ్చాడు ఆల్రెడీ. ఒకటి చూడండి, ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలంగాణ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్వైరన్మెంట్ ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 సబ్జెక్ట్స్ ఎవరైతే చేస్తారో అదే మీ సస్టైనబుల్ డెవలప్మెంట్, అదే మీ గ్రూప్ 1 సక్సెస్. గ్రూప్ 1 సక్సెస్ అవ్వాలంటే ఈ 3 సర్కిల్స్లో మీ సిలబస్ మ్యాక్సిమైజేషన్ అవ్వాలి. అదే చూడండి. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ ఎకనామిక్స్ అనేది నేను ఎన్విరాన్మెంట్ చదువుకున్నాను అనుకుంటున్నారేమో మీరు. దీన్ని కూడా లింక్ చేసేసి డైరెక్ట్గా ఇండియన్ అగ్రికల్చర్కు లింక్ చేశాడు లాస్ట్ ఇయర్ 2016లో. వాట్ ఈస్ క్లైమేట్ చేంజ్, హౌ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ అగ్రికల్చర్ అన్నాడు. ఇప్పుడు అడగొచ్చు, ఎస్డిజి గోల్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ మెకానిజం ఆఫ్ ఎస్డిజి గోల్స్ ఇన్ తెలంగాణ ఎకానమీ అని అడగొచ్చు. ఎయిర్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్కు తెలంగాణ గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ ఏంటి, దానికి ఎట్లాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారని అడగొచ్చండి. కాబట్టి క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు క్వాలిటీ ఓరియంటెడ్గా ప్రతి టాపిక్ మీద మెయిన్గా, ఎందుకంటే సెలెక్టివ్ అప్రోచ్తో వెళ్ళండి, డీటెయిల్డ్గా వెళ్ళే టైం కాదు. అంటే ఒక యూనిట్ తీసేసుకొని డీటెయిల్డ్గా చదివేటటువంటి రోజులు పోయినాయి. ఎందుకంటే అది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు అలా చేస్తారు. మీకు ఇప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కు టైంను చూసుకొని సెలెక్టివ్ అప్రోచ్తో 15 యూనిట్లు మన పేపర్ 4లో ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్లో ఒక 8 or 9 ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నాయి, ఆ ఏరియాస్ని మీరు పికప్ చేసుకొని
మీరు ప్రజెంటేషన్ చేసుకోండి. వాటి వరకే కంటెంట్ బాగా డెవలప్ చేసుకోండి. ఒక అప్రోచ్, ఒక సూటబుల్ ప్రియాంబుల్ రాయాలి ప్రతి ఆన్సర్కు, ఒక బాడీ టెక్స్ట్ కరెక్ట్గా చేయాలి, ఒక వే ఫార్వర్డ్ ఉండాలి ప్రతి ఆన్సర్కి. అప్పుడే 25,050లో నువ్వు ప్రూవ్ చేసుకునేటటువంటి టైం అది. అందరితో పాటుగా నువ్వు కూడా నార్మల్గా ప్రియాంబుల్ కన్క్లూజన్ లేకుండా, ఒక ఇంట్రడక్షన్, ఒక కన్క్లూజన్ లేకుండా ఆన్సర్ను డ్రాఫ్ట్ చేస్తే ఆన్సర్ ఎవాల్యుయేట్ ప్రాపర్గా చేయబడదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు ఈల్డింగ్ గుడ్ మార్క్స్. నీకు మంచి మార్కులు రావాలి అంటే నీ ఆన్సర్ ఎవాల్యుయేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసుకునే విధంగా నువ్వు ఆన్సర్ బాడీని ప్రజెంట్ చేయాలి. అందుకే కొంచెం ఈ క్వాలిటీ ఓరియంటెడ్గా మీరు ప్రతి క్లాసును ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, మన మార్కెట్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఒక్కొక్క పేపర్ను అక్కడ మీరు ఫాలో అయిపోయి ఎక్స్పర్ట్స్తో ఎవాల్యుయేషన్ చేసుకుని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని మీరు దాన్ని ఇమీడియట్గా స్విచ్ ఓవర్ చేసుకొని మీ ప్రిపరేషన్ను వాల్యూ అడిషన్ చేసుకున్నట్లయితే వితిన్ 6 or 7 months యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్ ఫర్ తెలంగాణ. అది మీరు మోస్ట్ అంబిషియస్, ఇక లైఫ్లో తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండదండి. అట్లాంటి పోస్ట్లోకి మీరు వెళ్తున్నారు. రేపొద్దున కన్ఫర్ట్ ఐఏఎస్ అవుతారు మీరు. సో కాబట్టి అట్లాంటి పోస్ట్లోకి మీరు వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు బాగా నమ్ముకోండి, కాన్ఫిడెంట్గా ఉండండి. రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు. వీఆర్ హియర్. డెఫినెట్గా మీరు అదర్ సిలబస్ మీద, అదర్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టండి. కంప్లీట్ అయిన వాళ్ళు ఒక్కొక్క టాపిక్ను పూర్తి చేసుకొని టెస్టులు చేసుకోండి. ఈ పీరియడ్ ఆఫ్ టైం చాలా క్రూషియల్. చూడండి, మీకు ఫిబ్రవరి నుంచి చూడండి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, నన్ను అడిగితే ఇదంతా కూడా మీ లైఫ్లో చాలా టర్నింగ్ పాయింట్ అయ్యేటటువంటి మంత్స్ ఇవి. ఎంత బాగా టైంను ఉపయోగించుకుంటే అంత బాగా మీరు పర్ఫెక్ట్ అవుతారు. టాలెంట్ అనేది మనిషిలో ఉంటుంది. గ్రూప్ 1కు కావాల్సింది కంటెంట్తో పాటు డెలివరీ మెకానిజం, ఎంత సాఫ్ట్గా మీరు ఎంత బెటర్గా ఆన్సర్ను ప్రజెంట్ చేసుకుంటున్నారనేది చూడండి. కొంత ఎడ్జ్ ఉంటుందండి, కొంత ఎడ్జ్ ఉంటుంది. గ్రూప్ 2 మాదిరిగా అంత కాంప్లెక్సిటీ ఉండదు ఎగ్జామ్స్లో, ఎందుకంటే అక్కడ ఆబ్జెక్టివ్ అనేది ఒక కాంప్లెక్సిటీ కాబట్టి ఇక్కడ ఈజీగా ప్రజెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొంత మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటటువంటి వేదిక ఇది. So this is kind of asylum where you can be present your all the stuff in the answer sheet in a proper manner. వాడు ఏం అడిగాడు అనేది చూసుకుంటూ చేయాలి. అది మీకు ఈ టైం అనేది చాలా సఫిషియెంట్గా ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే పేపర్ 4కు సంబంధించి ఎవరైతే ఫ్రెష్గా క్వాలిఫై అయ్యారో, ఎవరైతే ఎకానమీ అనేటటువంటి పేపర్ 4లో ఈ 3 సెగ్మెంట్స్ ఏదైతే నేను అన్నాను ఇక్కడ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఎకానమీ, ఈ 3 ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ తెలుగు మీడియంకు సంబంధించి మన ఆర్సీ రెడ్డి అశోక్ నగర్ బ్రాంచ్లో ఒక మాడ్యూల్ స్టార్ట్ చేయడం జరిగింది. మాడ్యూల్ నడుస్తూ ఉన్నది, మన ఎకానమీకి సంబంధించినటువంటి మాడ్యూల్. ఆ మాడ్యూల్ను మీరు అవైల్ చేసుకోవాలంటే కైండ్లీ కాంటాక్ట్ టు ఆర్సీ రెడ్డి ఆఫీస్. తర్వాత మీరు రాలేము, అంత దూరం రాలేము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆన్లైన్ ప్లాట్ఫామ్గా పాషా ఎకానమీ యాప్లో ఇండియా ఎకానమీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించి 2 వీడియోస్ విత్ అప్డేటెడ్తో చెప్పబడినటువంటి వీడియోస్ ఉన్నాయి. తర్వాత చూడండి, ఎగ్జామ్ జూన్లో అన్నాడు కదా అని మీరు సంబురాలు చేసేసుకుంటున్నారు. నా బాధ ఏంటంటే 23, 24 బడ్జెట్, 20, 22, 23 ఎకనామిక్స్ సర్వేను జోడించుకొని చెప్పుకోవాలి. మళ్ళీ అక్కడ ఒక ఛాలెంజింగ్ టాస్క్. మీరు జూన్ అని మీరు సంబురాలు పడుతున్నారు, సర్వే బడ్జెట్ కూడా మళ్ళీ మీకు చెప్పేటటువంటి ప్యానిక్, ఆ టెన్షన్ నాకుంది. ఎందుకంటే కొత్త బడ్జెట్లో అభిప్రాయం ఏముంటుందో తెలియదు, కొత్త సర్వేలో అభిప్రాయాలు ఏముంటాయో తెలియదు. అడక్కపోయినా మనం రాయాలి, అర్థమైంది కదా. మనం వాడు అడగలేదు ఎగ్జామ్లో, అయినా సరే మనం ఆన్సర్ను ప్రజెంట్ చేసేటటువంటి వ్యవస్థ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బడ్జెట్ను కూడా నేను నా యాప్లో జోడిస్తాను. నా ఆఫ్లైన్ బ్యాచ్లో ఎలాగో దాన్ని కూడా నేను మాడిఫై చేసి చెప్తాను. ఉదాహరణకు ఫిస్కల్ పాలసీ ఉంటుంది, మనకు కోశ విధానం ఉంటుంది. ఈ కోశ విధానము నేను 23-24 బడ్జెట్తో చెప్పాను, నెక్స్ట్ 22-23 బడ్జెట్తో చెప్పాను, నెక్స్ట్ నేను 23-24 బడ్జెట్తో చెప్పాలి. అట్లాంటి కొన్ని ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఉంటుంది, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ డైమెన్షన్ చేంజ్ అయిపోతుంది. స్టేట్ పాలసీస్ కూడా కొన్ని వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ థాట్స్ చేంజ్ చేస్తారు వాళ్ళు. సో అట్లా కొన్ని వాళ్ళ ఐడియాస్ ఏం తీసుకొని చెప్తారు, ఒక 4 అంశాలు 5 అంశాలు ఏదో ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకొని చెప్తారు తప్ప. ఇప్పుడు చూడాలి, పంచప్రాణ్ అనే 2047 వరకు గవర్నమెంట్ విజన్ ఉంది కదా, ఇండియాను డెవలప్డ్ కంట్రీస్గా చేస్తామని ప్రైమ్ మినిస్టర్ ఒక పంచప్రాణ్ అని చెప్పాడు. ఆ పంచప్రాణ్ ఏమున్నాయి, అట్లాగనే పంచామృత్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా బడ్జెట్లో రిఫ్లెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా తీసేసుకొని మళ్ళీ దిస్ అ ప్రాసెస్, అది ఒక ఇంటర్లింకింగ్ చేసుకొని మీ క్లాసెస్ అందించబడతాయి. క్వాలిటీ వైపు వెళ్ళండి, మీరు క్వాలిటీని చూసుకోండి, బాగా క్వాలిటీ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవ్వండి. టెస్ట్ సిరీస్కి సంబంధించి కూడా త్వరలో అనౌన్స్మెంట్ ఇస్తాను. సో నా గైడెన్స్లోనే టెస్ట్ సిరీస్ జరిగేటట్లు ఒక ఆఫ్లైన్లో
మనము ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఆన్లైన్లో మళ్ళీ నేను ఆ క్వశ్చన్లు తీసేసుకొని డౌన్లోడ్ చేసుకొని కొంచెం ఇబ్బంది ఉంటుందేమో. సరే, ఆఫ్లైన్ ప్రాసెస్లో అయితే కొంత ఎవాల్యుయేషన్ చేసి దాని మీద 1-to-1 డిస్కషన్ పెట్టేటటువంటి ఆలోచన ఉంది. దట్ విల్ బీ అనౌన్స్ వెరీ సూన్. నీకు మళ్ళీ దానికి సంబంధించి టెస్ట్ సిరీస్కి సంబంధించి నేను మళ్ళీ ఒక వీడియో చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా చదవాలి. ప్రతి ఇష్యూను చూడండి, నేషనల్ వైడ్గా, రీజనల్ వైజ్గా, ఇంటర్నేషనల్ వైజ్గా, పర్సనల్ వైజ్గా, సొసైటీ మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది అలా మీరు ముగించవలసిన అవసరం ఉంటుంది. పేపర్స్ అయితే మోస్ట్లీ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ అయితే మోస్ట్లీ 10 మార్కరే ఉంటుంది యాజ్ పర్ మై ప్రీవియస్ ది ఎక్స్పీరియన్స్ ఈజ్ కన్సర్న్. కానీ మనం ఏం చేయవచ్చు అంటే వాళ్ళు ఒక 18th or 18th అనుకుంటా బహుశా ఒక మోడల్ పేపర్ కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తామన్నారు. అంటే మోడల్ పేపర్ కాదు, ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ చెప్తామన్నారు. మోస్ట్లీ నాకు తెలిసి అయితే 10 మార్కరే ఉంటుంది. ఎందుకంటే ఇది కన్వీనియంట్ స్టూడెంట్కి కూడా, ఎవాల్యుయేషన్ కూడా కన్వీనియంట్ కాబట్టి అలా ఉండొచ్చు. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒక ఇష్యూను ఒక 10 నిమిషాల లోపు మనం క్లోజ్ చేయగలగాలి. ఉదాహరణకు, అసెస్ ది ఇంపాక్ట్ ఆఫ్ 6 years డిమానిటైజేషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ. 6 సంవత్సరాల పెద్ద నోట్ల ఉపసంహరణ వ్యూహాన్ని అంచనా వేయండి అనొచ్చు. లేదా డిమానిటైజేషన్ అనేటటువంటి ఒక ప్రక్రియ నల్లధనాన్ని అరికట్టడంలో ఎంతవరకు సఫలీకృతమైందో అంచనా వేయి అని అడుగుతాడు. ఎందుకంటే ఇంటర్వ్యూ లేదు. ఇంటర్వ్యూలో ఏ విధమైన క్వశ్చన్స్ అడిగి నీ అభిప్రాయాన్ని కనుక్కుంటారో ఆ కోణంలో నీకు మెయిన్స్లో క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి నీ అభిప్రాయం చెప్పడానికి కూడా ఉండాలి. ఆ వేదికయే మన ముగింపు. చాలామంది అడిగారు, సార్ ఇంట్రడక్షన్ వద్దంటున్నారండి, కన్క్లూజన్ వద్దంటున్నారండి, ఓన్లీ బాడీ ఆఫ్ ది టెక్స్ట్ అంటున్నారు, కొంతమంది వీడియోస్ విన్నాను అంటే వాళ్ళు ఏ టైంలో చెప్పారో ఏ మూడ్లో చెప్పారో నాకు తెలియదు. కొంతవరకు దానికి ఒక నిపుణులు చెప్పినటువంటి దాన్ని కొంచెం ప్రామాణికంగా తీసుకోండి. సివిల్ సర్వీసెస్ లెవెల్కు తర్వాత టీఎస్పీఎస్సీ ఆన్సర్ షీట్స్కు కొంత డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఎక్కువగా సివిల్ సర్వీసెస్లో చిన్న చిన్న డయాగ్రామ్స్, చిన్న చిన్న మోడల్స్, బటర్ఫ్లై డయాగ్రామ్స్, తర్వాత ఈ డయాగ్రామ్స్ అన్నీ కూడా సో ఇట్లాంటి డయాగ్రామ్స్, స్వస్తిక్ డయాగ్రామ్స్ వేసి రాస్తూ ఉంటారు సివిల్ సర్వీస్లో. చార్ట్లు, డయాగ్రామ్లు, కంపారిజన్. కానీ మన గ్రూప్ 1లో కొంత డిస్క్రిప్టివ్ రాయమని మనం చెప్తూ ఉంటాం. ఆ ఫార్ములానే వర్కౌట్ అయిందండి. గతంలో స్టూడెంట్స్ మంచి ఫస్ట్ మార్క్ కూడా రావడం జరిగింది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి నేను ఎక్కువగా ఈ మైండ్ మ్యాపింగ్ కానీ, మైండ్ ట్రీకి కానీ, ఈ డయాగ్రామ్కి కానీ కొంత అవాయిడ్ చేస్తానండి. అది వద్దని చెప్తాను. కంపారిజన్ కూడా చేయొద్దని చెప్తాను. నా సజెషన్ ఏంటంటే మీరు పారాగ్రాఫ్ వైజ్గా రాయాలి, పాయింట్ వైజ్గా రాయాలి. అట్లా రాస్తేనే యూ మే బీ పుట్ యువర్ ఐడియాస్ అట్రాక్ట్ చేయగలగాలి, మెస్మరైజ్ చేయగలగాలి. అది డయాగ్రామ్ ద్వారానో చార్ట్ ద్వారానో కాదు, మీరు రాత ద్వారానే అవుతుంది. మీ పెన్ను నుంచి పడే ప్రతి వర్డ్ వాడి గుండెకి తగలాలి. అతను మార్క్స్ వేసి మిమ్మల్ని నోటిఫికేషన్ ఇంటర్వ్యూ లేదు కాబట్టి మిమ్మల్ని డైరెక్ట్గా మీకు రిజల్ట్ లిస్ట్లో కూడా మీరు ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే 500లో మీరు ఉండాలి. గమనించండి, 500లో మీరు ఉండాలి. అది కూడా నోబుల్గా ఉండాలి. మంచి పోస్ట్లో డిప్యూటీ కలెక్టర్, తర్వాత డిఎస్పీ, ఆర్టీఓ ఇట్లాంటి మంచి మంచి పోస్ట్లో మీరు ఉండగలగాలి. అంటే డెఫినెట్గా మీ ఆన్సర్ రైటింగ్ ఇంకా చేయవలసింది ఏమీ లేదండి. ఈ టైంలో మీరు మంచిగా ఆన్సర్ రైటింగ్ మీద కొంచెం కమాండ్ చేసుకొని టాపిక్ కంప్లీట్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ రాయండి. టాపిక్ కంప్లీట్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ రాయండి. ఇప్పుడు నాకు స్టార్ట్ అయినటువంటి ఆర్సీ రెడ్డి ఆఫ్లైన్ మాడ్యూల్లో అయితే అంటే చాప్టర్కు 2 టెస్టులు పెడుతున్నాం. ఒక టాపిక్ మొన్ననే ఒక టాపిక్ కంప్లీట్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్గా ఒక టెస్ట్ పెడుతున్నాం. సో మీరు కూడా రేపొద్దున డైరెక్ట్గా ఎవరికైతే క్లాసెస్ అవసరం ఉంటాయో అవైల్ చేసుకోండి. సో డెఫినెట్గా ఆ సర్వీసెస్ అనేది మీకు కూడా ఎక్స్టెండ్ అవుతాయి. బట్ ఆన్లైన్ వేదికగా మన క్లాసెస్ ఉన్నాయి. పాషా ఎకానమీ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 బడ్జెట్ సర్వేలు కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో ఈ వ్యవస్థ, ఆఫ్లైన్లో అయితే డెఫినెట్గా క్లాసెస్తో పాటు చెప్పడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్లో ఓన్లీ తెలుగు మీడియమే స్టార్ట్ అయింది. ఆన్లైన్లో బోత్ మీడియా సపరేట్గా ఉన్నాయి. మీరు దీనికి మించి మీరు ఎక్కువగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎకానమీ అనేది మోస్ట్ ఎంజాయబుల్ అండ్ ఫ్రూట్ఫుల్ ది సబ్జెక్ట్ వేర్ యూ కెన్ బి ప్రజెంట్ యువర్ ఐడియాస్, యూ కెన్ బి ఆబ్టైన్ వెరీ గుడ్ మార్క్స్. ఎప్పుడు ఎకానమీ అనేది గ్రూప్ 1 మెయిన్స్కు ట్రబుల్ చేయలేదండి, భవిష్యత్తులో కూడా చేయదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ మన దగ్గర ఉంది. ఆ వేలోనే మనము దానికి సంబంధించింది చేస్తూ ఉంటాం. కానీ స్టూడెంట్కు కావాల్సింది మాత్రం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కావాలి. ఒక దానితో ఒకరికి లింకింగ్ చేసుకునేటటువంటి ప్రాసెస్ రావాలి. COP20లో జరిగినటువంటి, ముఖ్యంగా G20లో జరిగినటువంటి డెసిషన్స్కు తర్వాత మనకున్నటువంటి క్లైమేట్ చేంజ్కు మధ్య ఒక రిలేషన్ డెవలప్ చేసుకోవాలి. అట్లా ఒక్కొక్క దానికి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో గ్రీన్ ఎకానమీని డైరెక్ట్గా మనకు ఎన్వైరన్మెంట్తో లింక్ చేయగలగాలి. సో అట్లా మీరు చేసినప్పుడు గ్రీన్ ఎకానమీకి, జీడిపికి
గ్రీన్ జీడిపికి మధ్య లింక్ చేయగలగాలి. సో అట్లాంటి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. మీరు ఒక మంచి ఆఫీసర్గా ఒక మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ, అట్ ది సేమ్ టైం ఎవరైతే క్వాలిఫై కాలేదో భయపడకండి, మీకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. జస్ట్ షిఫ్టింగ్ గేర్స్ అండ్ గో టు ది అదర్ ఎగ్జామ్స్. హోప్ఫుల్లీ ఈ సంవత్సరము మీకు మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా దోహదపడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.